అందరికీ నమస్కారం. ముందుగా గద్దరన్నకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఘనమైన నివాళి అర్పిస్తా ఉన్నాను. వేదిక పైన ఉన్న మన యువ నాయకులు, యువ ముఖ్యమంత్రి రేవంత్ గారు, మేధావి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అలాగే జూపల్లి గారు, పొన్నం గారు, ఇంకా ఇతర పెద్దలు, గద్దరన్న సతీమణి విమల గారు, కుమార్తె వెన్నెల, ఈ ఫౌండేషన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి కామ్రేడ్ సూర్యం, హాజరైన మీ అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా ఒక మాట, ఇంతకుముందు చాలామంది చెప్పారు. ఆనాడు ముఖ్యమంత్రిని కలవటానికి గద్దరన్న 3 గంటలు గేటు ముందు కూర్చున్న దర్శనం లేదు. కానీ ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి ఒక విప్లవకారుణ్ణి, తెలంగాణ ఉద్యమకారుణ్ణి గౌరవించుకునేటువంటి దాదాపు 2 నెలలు కూడా కాలేదు, మొదటి అవకాశంలో గద్దరన్న జయంతి వచ్చింది. ఈ జయంతిని ఎలా జరుపుతారు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎంపికైన ప్రభుత్వం, గద్దరన్న లాంటి వాళ్ళ స్ఫూర్తి ద్వారా ఎంపికైనటువంటి ప్రభుత్వం, గద్దరన్నను గౌరవించుకోవటం ఈ ప్రజాప్రభుత్వ బాధ్యత అని రుజువు చేసే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం దీన్ని అధికారయుతంగా జరపడం అంటే మొదటి విజయం ఈ ప్రజాపాలనలో వారు సాధించారు. వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. గద్దరన్న అంటే ఆయన మాట ఒక తోట, ఆయన అడుగు ఒక చిందు వేస్తే అది ఒక పిడుగు, ఆయన పాట పాడితే అది నిప్పుల రాగం. అటువంటి గద్దరన్న దాదాపు ఆ కాలానికి ఈ కాలానికి సంధానకర్తలాగా ఉన్నారు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రజా గాయకులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, అదేవిధంగా అలాగే ఆధునిక పాటగాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ ఒక సంధానకర్తలాగా గద్దర్ ఉన్నారు. శ్రీ మగ్దుమ్ మొహిద్దీన్, దాశరథి, కాళోజీ, ఇటువంటి అనేక మందిని కలబోస్తే ఏ రూపం ఎలా ఉంటుందో వారందరి రూపం మన గద్దర్ అన్న. అందరినీ తనలో ఇముడ్చుకున్న ఒక నాయకుడు, గాయకుడు, పాటగాడు, కళాకారుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడు, ప్రజల కోసం తుదికంటూ నిలబడి శ్వాసను వదిలినటువంటి అసలైన ప్రజా నాయకుడు మన గద్దరన్న. ఒకటే మాట చెప్పిన సెలవు తీసుకుంటా. ఆ రోజు హాస్పిటల్లో చేరిన వెంటనే నాకు చేరిన 2వ రోజు అనుకుంటా ఫోన్ చేశారు. కామ్రేడ్ ఎక్కడున్నావు సాంబన్న అని శ్రీనివాస్, ఆయన అమ్మటే ఉంటాడు ఎప్పుడు, ఆయన ఫోన్ కల్పించాడు. ఏమైందన్నా అంటే, నేను హాస్పిటల్లో ఉన్నాను, అయినా భయం లేదు, నేను బతికి మళ్ళీ వస్తాలే, కానీ ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది, ఎర్రజెండా కదా అని చెప్పి మాట్లాడితే, నీకేం కాదన్నా మళ్ళీ బయటకు వస్తావని చెప్పాను. శ్రీనివాస్ చెప్పాడు, అరే నేను చచ్చిపోయిన తర్వాత ఆ సిపిఐఓ, సిపిఎంఓ, కమ్యూనిస్టులో ఎర్రజెండా నాకు కప్పాలరా, అందుకని నేను సాంబశివరావు, వీరభద్రం వీళ్ళకి నేను ఫోన్ చేశాను అని చెప్పాడు. ఆ రోజు మా జయరాజు పక్కనే ఉన్నాడు అక్కడ. ఖచ్చితంగా నేను మధ్యలో కాకపోతే ఆయన బ్రతికొండంగా చూడలేకపోయాను. చనిపోయిన తర్వాత వచ్చి నా సహచర కామ్రేడ్స్ అందరం తీసుకుని వెళ్ళి ఎర్రజెండాని అక్కడ ఎల్బీ స్టేడియంలో ఆయన మీద నేను అవతరణ చేయటం జరిగింది. అటువంటి మనిషి, అంతేకాదు ఆయనతో చాలా గొప్ప అనుభవం ఉంది. ఒక 10 రోజులు కంటిన్యూస్గా సింగరేణి కార్మికుల సమస్యలపైన బావి టు బావి పేరుతో మేమిద్దరం ఇంకా మా నాయకులందరూ కూడా కలిసి 10 రోజుల పాటు కలిసే తిరిగాం. ఆ విధంగా గద్దరన్నలో ఏ స్వార్థం లేదు, గద్దరన్నలో ఏ ఈర్ష్య లేదు, అసూయలు లేవు. అది ఆయన జీవితం, అది ఒక అద్భుతమైనటువంటి ఒక పెక్యులర్ జీవితం, పెక్యులర్ రూపం గద్దరన్న. అటువంటి గద్దరన్నను సముచితంగా గౌరవించినందుకు నేను ప్రభుత్వానికి
నేను అభినందన తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఇంకా వారి నాయకత్వంలో ఇతర మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రి గారు తదితరులందరికీ. అదే పద్ధతుల్లో రానున్న రోజులు కష్టకాలం ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా. ఎందుకనంటే 10 ఏళ్ళు ఒక రకం నడిచింది. ఇప్పుడు ఎన్నో ఆశలతో, ఎన్నో ప్రజలందరూ కూడా ఎన్నో కోరికలతో ఉన్నారు. వాళ్ళందరూ ఆ కోరికలు, ఆశలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని నినదించి ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకెళ్లే గొప్ప వాళ్ళు ఎవరంటే కళాకారులు, గద్దరన్న లాంటి వాళ్ళు. గద్దరన్న లాంటి వాళ్ళు మరలా ఆ ప్రజా సమస్యలను ఏదో పద్ధతిలో తీసుకుని వెళ్తారు. కానీ నిర్బంధాలకు మాత్రం అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన పాటని గుండెల్లో పెట్టుకుని వారు ఎందుకు వేదన వెలిపిస్తున్నారో ఆ వేదనకు అనుగుణంగా ప్రజారంజకమైన పాలన ఆ విధంగా రేవంత్ గారి నాయకత్వంలో చేయాలని, అదే గద్దరన్నకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ నేను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం.